తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్కు పట్నంలోని పొన్నపల్లి, మాధవాయిపాలెం, చలువపేట ప్రాంతాల్లో ఘన స్వాగతం లభించింది. నాయకర్తో పాటు టీడీపీ నాయకులు పొత్తూరి రామరాజు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు, బీజేపీ ఇన్ఛార్జి మేకల సతీష్లకు వేద పండితులు ఆశీర్వచనాలు ఇస్తూ పూర్ణ కొమ్మంతో ఘన స్వాగతం పలికారు. ఆదిపరాశక్తి నృత్య నికేతనం సంస్థ చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగత ప్రదర్శన చేశారు. తీర్మార్ డప్పుల శబ్దాలు, పూల వర్షంతో యువత ఆత్మీయ స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అడుగడుగున నాయకర్కు మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. ఇంటింటే ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నాయకర్ కొనసాగించారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తనను బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వందలాది మంది కార్యకర్తలతోటి ఇవాళ 4వ వార్డు ప్రచారం మొదలుపెట్టాం. ప్రజల నుంచి అశేష స్పందన ఉంది. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందని అనుకోలేదు, చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. ఈ ప్రజాస్వామ్యం చూస్తుంటే కూటమికి 160 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నంత రీతిలో వ్యతిరేకత కనపడుతుంది. ప్రభుత్వ పథకాలు రానున్న కాలంలో వచ్చే ప్రభుత్వ పథకాలు ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, పెన్షన్ ఏ విధంగా పెంచగలుగుతున్నాం, వాలంటీర్లను ఏ విధంగా చూసుకోగలుగుతున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఏ విధంగా నడిపించగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 గురించి, పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి ఉన్న కమిట్మెంట్ గురించి, మోడీ గారు దేశానికి చేస్తున్న సేవ గురించి వివరిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కూటమి పార్టీలు ఎన్ని ఎదురొచ్చినా ప్రజా ఆశీర్వాదంతో వైసీపీ విజయం సాధిస్తుందని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి గూడూరి ఉమబాల ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు తిరుగుతూ వైసీపీకి ఓట్లు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూపతిరాజు చంటిరాజు, సర్పంచ్ గొట్టుముక్కల శివాజీరాజు, పార్టీ మండల అధ్యక్షురాలు కటిక శ్రీదేవి, చెల్లిపోయిన పాపారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మరింత లబ్ధి చేకూరేలా మేనిఫెస్టో విడుదల చేశారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రి గారు వచ్చే 5 సంవత్సరాలకి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన ఎంతో ఆలోచనతో కానీ, ముందు చూపుతో కానీ, మళ్ళీ మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా పేదరికం తగ్గించాలి, ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలి అన్నీ ఆలోచించి మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ, అంటే ఓన్లీ 3 సంవత్సరాలు సరిగ్గా రాష్ట్రానికి కానీ ఆదాయం వచ్చిన తర్వాత ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పొజిషన్ జీడిపి గ్రోత్లో దేశంలో నంబర్ 4th స్థానం, అగ్రికల్చరల్ గ్రోత్లో నంబర్ 2 స్థానం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ టర్న్ అరౌండ్ రేషియోలో కానీ నంబర్ 1లో. అంటే ఈ 3 సంవత్సరాల్లోనే మన దేశాన్ని ఎంతో వెనకబడింది, దాన్ని ఇప్పుడు దాకా ముందు దాకా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో మాత్రం ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 పొజిషన్కి వస్తుంది. ప్రజలందరూ మీరే గమనిస్తున్నారు, అందరూ అయితే డిసైడ్ అయిపోయారు. తప్పకుండా ఈసారి మళ్ళీ జగనే సీఎంగా కొనసాగాలని చెప్పి. విశాఖలో కళింగ ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి లాన్సం గ్రీన్ మాధవస్వామి ఆలయ సమీపంలో జరిగిన సమ్మేళనంలో కళింగ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో కళింగ సామాజిక వర్గానికి జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న జగన్కు ప్రజలు అండగా నిలవాలని ఆకాంక్షించారు. మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారిని, అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ కేకే రాజు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చేతులు జోడించి ప్రార్థించుకుంటున్నాం. ఎందుకంటే మీ కళింగ సామాజిక వర్గానికి ఏ విధంగా మేలు జరిగిందని చాలామంది నాయకులు వేదిక మీద చెప్పడం జరిగింది. ఒక్క కళింగ సామాజిక వర్గానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీసీల పట్ల ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు చేశారో మీరు చూసుకోండి. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పార్టీలు కానీ ఏ విధంగా కూడా ఈ పట్ల బీసీల పట్ల ప్రేమ అభిమానాలు చూసిన దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజకీయ పదవుల్లోనే కాదు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, వాళ్ళ జీవితాల్లో పేదరికాన్ని తొలగించడం కోసం బీసీలంటే కేవలం వెనుకబడిన కులాలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక కులాల్లాగా భావిస్తాము అని అధికారంలో రాకముందే చెప్పారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినాక దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఇచ్చిన రాజకీయ పదవుల్లో కానివ్వండి, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, ప్రత్యక్షంగా ఎలక్షన్లో నిలబడే కార్యక్రమాల్లో కానివ్వండి అత్యధిక శాతం 70% వరకు బీసీలకి, ఎస్సీలకి, గిరిజనులకి, మైనారిటీస్కి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రేపు మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి అండగా ఉండి, బీసీ క్యాస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఈ సమాజానికి వెన్నెముకని చాటి చెప్పిన అభినవ పూలేలా ఈరోజు బీసీ వర్గాలకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు ముఖ్యంగా మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 435 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకి కృషి చేశాం. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 సామాజిక భవనాల నిర్మాణం చేశాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా రోడ్స్ అన్నీ కూడా వైడన్ చేసి సుమారు 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు మన నియోజకవర్గంలో అడుగులు వేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనని గుర్తించి నాకు విఎంఆర్డీఏ చైర్మన్ ఇవ్వడం, మన జాతికి ఆయన ఎంత గుర్తింపు ఇస్తున్నారో మనం తెలుసుకొని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటూ ఇక్కడ పార్లమెంటు అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, అలాగే ఇక్కడ ఉత్తర నియోజకవర్గం మిత్రుడు కేకే రాజు గారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన దుర్గేశ్వర స్వామి ఆలయంలో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనెతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామిని చక్కగా పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు దుర్గేశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నిజాయితీకి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్న మంత్రి కారుమూరి. ఇచ్చిన హామీని అమలు చేయడం వల్లే ప్రజల్లో మద్దతు పెరుగుతుందని స్పష్టం. గణపవరంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. కూటమిని గెలిపిస్తే సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రజలకు హామీ. పాలకోడేరు మండలం గొరగనమూడిలో వైసీపీ విస్తృత ప్రచారం. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఉండిలో వైసీపీ విజయం సాధిస్తుందని పీవీఎల్ ధీమా. శ్రీకాళహస్తిలో దుర్గేశ్వర స్వామికి విశేష అభిషేకాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.